ఊరోకి రాగానే వెంబడే వాళ్ళ ఫాదర్తో మాట్లాడడం జరిగింది. వారు అన్ని విషయాలు చెప్పి 10 సంవత్సరాల నుంచి కూడా అక్కడే చదువుకోవడానికి ఎంఏ చేయడానికి వెళ్ళి అక్కడే ఉద్యోగం చేస్తూ అక్కడే ఉన్నాడు. తిరిగి కూడా రాలేదు. అక్కడ ఏదో విద్యార్థుల మధ్యలో గొడవ ఉందని, ఏదో ఇబ్బంది పెడుతుందని గతంలో కూడా చెప్పడం జరిగింది. సో మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు. ఈ విధంగా షూట్ చేశారు పోలీసులు అనేటటువంటి విషయం వారు దృష్టికి తీసుకొచ్చింది. సో ఆ విషయం తెలిసిన వెంబడే నేను ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీలో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి మాట్లాడి ఎంబడే ఈ విషయాలు కూడా తెలపడం జరిగింది. తర్వాత లేఖ కూడా రాయడం జరిగింది. ఎంబడే వారి మృతదేహాన్ని ఇండియాకి తెప్పించేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీని కోరడం కూడా జరిగింది. వెలుగులోకి రాగానే వెంబడే వాళ్ళ ఫాదర్తో మాట్లాడడం జరిగింది. వారు అన్ని విషయాలు చెప్పి 10 సంవత్సరాల నుంచి కూడా అక్కడే చదువుకోవడానికి ఎంఏ చేయడానికి వెళ్ళి అక్కడే ఉద్యోగం చేస్తూ అక్కడే ఉన్నాడు. తిరిగి కూడా రాలేదు. అక్కడ ఏదో విద్యార్థుల మధ్యలో గొడవ ఉందని, ఏదో ఇబ్బంది పెడుతుందని గతంలో కూడా చెప్పడం జరిగింది. సో మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు. ఈ విధంగా షూట్ చేశారు పోలీసులు అనేటటువంటి విషయం వారు దృష్టికి తీసుకొచ్చింది. సో ఆ విషయం తెలిసిన వెంబడే నేను ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీలో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి మాట్లాడి ఎంబడే ఈ విషయాలు కూడా తెలపడం జరిగింది. తర్వాత లేఖ కూడా రాయడం జరిగింది. ఎంబడే వారి మృతదేహాన్ని ఇండియాకి తెప్పించేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీని కోరడం కూడా జరిగింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.